Hello all, welcome to Vichit Gadru. Welcome to another video, another vlog. So finally the most awaited Globetrotter title reveal అయిందన్నమాట. అదే వారణాసి అండ్ ఒక 3 minutes గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. చూసేసాను, నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఈ వీడియోలో ఆ గ్లిమ్స్ నాకు ఎలా అనిపించింది, నా రియాక్షన్ ఏంది, నా రివ్యూ ఏంది, సినిమా స్టోరీ లైన్ ఏంది, నా ఎక్స్పెక్టేషన్ ఏంది, ఈ రివ్యూలో మనం డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. సో ఛానల్కి అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచ్ గారు, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుండండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ ఏకదాటిగా ఒక్కసారిగా జై బాబు అని అనండి. జై బాబు. లెట్స్ గెట్ ఇట్. ఇక ఫస్ట్ థింగ్ గ్లిమ్స్ గురించి మాట్లాడేసుకుంటే గ్లిమ్స్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే తోపు ఉన్నాయి. ఆ డీటెయిలింగ్ కానీ, ఆ షార్ట్స్ కానీ, ఆ విజువల్స్ కానీ పీక్ ఉన్నాయన్నమాట. అసలు అయితే బాబు ఎంట్రీ సీన్ దాకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక లెవెల్లో ఉన్నాయన్నమాట. ఇంకా బాబు ఎంట్రీ దగ్గర నుంచి ఇంకా గ్లిమ్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా టైటిల్ వారణాసితో ఎండ్ చేసేసారు. అసలు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అనమాట. ఏమైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో దానికి తగ్గట్టుగా ఉంటుంది మన గ్లిమ్స్ అయితే. మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయలేదు. మెయిన్లీ నేనైతే అసలు డిసప్పాయింట్ అవ్వలేదు అనమాట. నేనైతే ఏమైతే ఎక్స్పెక్ట్ చేసినో అదే అనిపించింది నాకైతే. మెయిన్లీ కుద్దూస్ టు విఎఫ్ఎక్స్ టీమ్ అంట, దే డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఎందుకంటే ఈ ఇప్పుడు నడుస్తున్న ఏ ట్రెండ్లో నేను ఏ యూజ్ చేస్తాం అనుకున్నాను, కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ని 100% విఎఫ్ఎక్స్తో క్రియేట్ చేసేస్తాను అనమాట. అసలు ఆ డీటెయిలింగ్ కానీ, ఆ విజువల్స్ కానీ తోపు, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ గ్లిమ్స్ కోసం వాళ్ళు ఒక 1 year వర్క్ చేశారు. సో వాళ్ళ హార్డ్ వర్క్ మనకి ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు విఎఫ్ఎక్స్ టీమ్ అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు. బాబు ఇంటి సీన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ పరమేశ్వరుడే నంది మీద వస్తున్న ఫీల్ వచ్చిందనమాట నాకైతే అది చూసినప్పుడు, ఫస్ట్ టైం చూసినప్పుడు. అసలు ప్యూర్ గూస్ బంప్ మూమెంట్ అదైతే. గ్లిమ్స్ అంతా మాక్సిమం విఎఫ్ఎక్స్ షాట్స్ నింపేశారు, ఓన్లీ ఎక్సెప్ట్ ఆ బాబు ఎంట్రీ సీన్ తప్ప. సో ఇప్పుడు బాబు ఎంట్రీ సీన్ గురించి ఒకసారి మాట్లాడేసుకుందాము. ఆర్జీవి ఒకసారి అంటే గుర్తనమాట. గ్రేటెస్ట్ యాక్టర్స్కి ఎవరికైతే క్లోజర్స్ పెడతామో వాళ్ళ చుట్టూ ఉన్న విఎఫ్ఎక్స్ అనేది వాళ్ళకి సరితూగదని ఇది ఇక్కడ రిపీట్ అనిపించింది నాకైతే. బాబు ఎంట్రీ సీన్ అప్పుడైతే ఆ తన చుట్టూ అంతా విఎఫ్ఎక్స్ ఉన్న కానీ తన స్క్రీన్ ప్రెజెన్స్తో విఎఫ్ఎక్స్ని డామినేట్ చేసి పాడేశాడు. సో బాబు అంటే బాబాయ్. సో ఇప్పుడు గ్లిమ్స్ అంతా చూసిన తర్వాత బేసిక్గా నేను 2 స్టోరీస్ అనుకున్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి రాముడి యుగంలో రాముడికి సంబంధించింది ఒకటి, ఇప్పుడు వారణాసి ఈ యుగంలో వారణాసి ఉంటుంది అనమాట. సో దాన్ని ఎలా అయినా కుంభ సాధించాలనుకుంటారు. దానికోసం మన వద్ద ఎలాంటి అడ్వెంచర్ చేసేది ఒక స్టోరీలో అనుకున్నాను. నెక్స్ట్ స్టోరీ వచ్చేసి కుంభకి ఒక పవర్ఫుల్ థింగ్ కావాల్సి వస్తుంది. సో దాన్ని ఎలా తగ్గించుకొని తనకున్న ఇల్నెస్ని క్యూర్ చేసుకొని ఈ వరల్ని సాధించాలనుకుంటాను అనమాట. సో దానికోసం మన వృద్ధాన్ని బ్లాక్మెయిలింగ్ చేసి దాన్ని సాధించమని పంపిస్తారు. కాకపోతే దానికోసం టైం ట్రావెల్ చేసి ఒక లూప్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మందాకిని ఈ సీక్రెట్ మిషన్లో వర్క్, ది సీక్రెట్ థింగ్, ది పవర్ఫుల్ థింగ్ కోసం సీక్రెట్గా వర్క్ చేస్తుంటారు అనమాట. సో ఈ స్టోరీ లైన్స్ ఎలా కలిసాయని నేను అనుకున్నాను. ఈ గ్లిమ్సెస్ నాకు బేసిక్ ఈ స్టోరీ లైన్స్ అనిపించాయి అనమాట. రాజమౌళి ప్రీవియస్ మూవీస్లో స్టోరీ లైన్స్ అనేది చాలా బేసిక్గా ఉంటాయి, కాకపోతే ఎమోషన్స్, ఆ స్క్రీన్ ప్లే, ఆ డ్రామా అనేది పీక్స్ లెవెల్లో ఉంటుంది. సో నేను ఈ గ్లిమ్స్ చూస్తున్నప్పుడు ఎవరికి ఎక్స్పెక్ట్ చేయకుండా నేను ఈ 2 బేసిక్ స్టోరీ లైన్స్ అనుకున్నాను. ఐ హోప్ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఫస్ట్ ఇది గ్లోబ్ ట్రాటర్ అని అనౌన్స్ చేస్తారు, తర్వాత వారణాసి అని అనౌన్స్ చేస్తారు. వారణాసి అయిపోతుంది, ఇప్పుడు టైం ట్రాటర్ అని అనౌన్స్ చేశారు. మేబీ ఇది టైం ట్రావెల్ డిపెండెంట్ అని నేను అనుకుంటాను అనమాట. ఎందుకంటే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ గ్లిమ్స్లో ఏ ఫ్రేమ్లో చూసినా మీకు బాబు కనిపిస్తాడు, అక్కడక్కడ బాబు ప్రెజెన్స్ కానీ మనకు కనిపిస్తుంటుంది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నన్ను బాగా ఇంప్రెస్ చేసిన థింగ్ ఏంటంటే లంకా దహనం థింగ్ అనమాట. అదే హనుమంతుడు విఎఫ్ఎక్స్ని స్టార్ట్ అయ్యి మధ్యలో శ్రీరాముడు, తర్వాత ఒక భారీ ఆకారం వస్తుంటుంది అనమాట. సో ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే హనుమంతుడి టేల్ మీద ఒక రథం వెళ్తుంది అనమాట. ఆ రథంలో మనకు బాబు స్క్రీన్ వైజ్ కనిపిస్తుంది, వెనకాల కుంభ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ట్రావెల్ చేసి ఆ యుగంలో ఉన్నారు అని అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకోటి వచ్చేసి అక్కడ యుద్ధం జరుగుతుంది రాముడికి ప్లస్ కుంభకర్ణుడికి అనమాట. సో ఇక్కడ థింగ్ ఏంటంటే రాముడు కుంభకర్ణుడి కాలు చేతులు తీసేస్తాడు అనమాట. సో ఇక్కడ కూడా కుంభకి కాలు చేతులు ఉండవు. సో అలా రాముడి పాత్రలో మన మహేష్ బాబు ఉంటాడు అని నేను అనుకుంటున్నాను బేసిక్గా, నాకు తెలిసి అయితే. సో ఇది నాకు అనిపించిన డీటెయిల్. ఇంకా రిమైనింగ్ చాలా డీటెయిల్స్ ఉన్నాయి కానీ వేరు వేరు ఛానల్స్ వేరే చాలా చెప్తున్నమాట. నాకు నచ్చింది మాత్రం బెస్ట్ థింగ్ మాత్రం ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి అక్కడ ఈ రాముడి షార్ట్ తీసిందో మన మహేష్ బాబుతో చేశారనమాట. సో ఆ ఒక్క షార్ట్స్కే సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. ఇమాజిన్ ఇఫ్ రామాయణంలో మహేష్ బాబు రాముడిగా, అది ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ఉంటే
ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో అది మీ ఊహకే వదిలేస్తున్నా. పీక్ లెవెల్‌లో ఉంటుంది మాత్రం అదైతే. అండ్ ఇంకోటొచ్చేసి ఈ గ్లిమ్సీ చూసి ఇదంతా చూసిన తర్వాత నాకెందుకో 'ఎస్ఎస్ రాజమౌళి' తన లిమిట్స్‌ని క్రాస్ చేసి ఒక ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాడు తన మీద తనే అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే 'మహాభారతం'. 'మహాభారతం' తీయడం అంత ఈజీ కాదు. అదొక మైథాలాజికల్ ఫిల్మ్ అనమాట. చాలా స్కేల్ ఉంటది. చాలా గ్రాండియర్ రిప్రజెంట్ చేయాలి. సో, దానికి ఒక ఎక్స్‌పెరిమెంట్‌గా ఫస్ట్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చాయిస్ తీసుకున్నాడని నాకనిపిస్తుందనమాట మెయిన్‌గా. ఎందుకంటే చాలా వర్క్ చేయాలి. చాలా హార్డ్ వర్క్ ఉంటది. 'మహాభారతానికి'. దాంట్లో నాకు 50% ఈ సినిమాకి యూజ్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది నాకైతే మెయిన్‌గా. అండ్ ఇంకొచ్చేసి ఈ సినిమాకి మన 'దేవకథ' అండ్ 'ఎస్ఎస్ కాంచి' అండ్ డైలాగ్ రైటర్స్‌గా అండ్ కథ డెవలప్‌మెంట్‌లో వర్క్ చేస్తున్నారు. ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్‌లో కూడా 'దేవకట్ట', 'బాహుబలికి' వర్క్ చేశారు కొన్ని సీన్స్‌లో. కాకపోతే ఇప్పుడు కంప్లీట్‌గా ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. డైలాగ్స్ కోసం అండ్ స్టోరీ డెవలప్‌మెంట్ కోసం. అండ్ 'ఎస్ఎస్ కాంత్' గురించి మీకు తెలిసిందే. 'ఎస్ఎస్ రాజమౌళి' వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు స్టోరీ రాస్తూనే ఉంటారు. మన 'మర్యాద రామరా' స్టోరీ రాసింది 'ఎస్ఎస్ కాంత్' వాళ్ళే అనమాట. అండ్ మెయిన్ థింగ్ బెస్ట్ థింగ్ ఏందంటే నిన్న ఈవెంట్‌లో 'ఎస్ఎస్ రాజమౌళి' ఏమన్నారంటే ఈ సినిమాని ఐమాక్స్ ఫార్మాట్‌లో తీస్తున్నాం అన్నారనమాట. ఇప్పటివరకు ఇండియా స్కోప్‌లో ఉండేది. ఇప్పుడు ఫుల్ స్కోప్‌లో ఐమాక్స్ కెమెరాతో సినిమాని తీస్తున్నారు. ఐ థింక్ ఇండియాలో ఫస్ట్ టైమ్ అనుకుంటా. ఇంతకుముందు 'క్రిస్టోఫర్ నోలన్' యూజ్ చేసేవాడు. తన ఈచ్ అండ్ ఎవ్రీ సినిమాని ఐమాక్స్ కెమెరాతో తీసేవారనమాట. ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఐ థింక్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన రాజమౌళి తీస్తున్నాడు. సో, ఐయామ్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ దట్ అనమాట. ఇంతవరకు నేను ఐమాక్స్ ఒక్క సినిమా చూడలేదు. ఒక సినిమా కూడా చూడలేదనమాట. ఓన్లీ పీసీఎక్స్‌లో తప్ప. ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ విల్ వాచ్ ఇన్ ఐమాక్స్. అంటే మన హైదరాబాద్‌లో లేదులెండి. మేబీ బెంగుళూరులో అయి చూడడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ది బెస్ట్ థింగ్ వచ్చేసి 'ఎంఎం కీరవాణి' గారి మ్యూజిక్ అనమాట. అసలు చిన్న సౌండ్‌తో స్టార్ట్ అవుతది 'గ్లిమ్సీ' అనేది. తర్వాత ఎండింగ్ వచ్చేసి మనల్ని ఒక లూప్‌లోకి తీసుకుపోతది. ఒక ట్రాన్స్‌లోకి తీసుకొనిపోతదనమాట. అంత అంత అసల అలా ఎలా కొడతాడబ్బా ఆయనైతే నాకసలు అర్థమే కాదు అసలైతే. మెయిన్‌లీ మిగతా డైరెక్టర్స్‌కి అలా మ్యూజిక్ చేస్తారో లేదో తెలీదు గానీ 'ఎస్ఎస్ రాజమౌళి' సినిమా అంటే మాత్రం ఎంఎం కీరవాణి మాత్రం 100% డ్యూటీ ఎక్కేస్తాడనమాట. గ్లిమ్స్‌లో బీజీఎం ఉంటది చూడు నెక్స్ట్ లెవెల్ అనమాట. మెయిన్‌లీ క్లైమాక్స్‌లో ఎద్దు మీద వచ్చేటప్పుడు, మహేష్ బాబు వచ్చేటప్పుడు ఒక మ్యూజిక్ యూజ్ చేస్తాడు. గూస్ బంప్స్ వచ్చేసిందనమాట. పీక్స్‌లో ఉంది. సో, అది మ్యూజిక్ గురించైతే. సో, ఇప్పుడు నాకు ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏంటి? ఇప్పుడు మనకి 'గ్లిమ్సీ' ఒకటి రిలీజ్ అయింది. సో, దానికి తగ్గట్టు సినిమా కనుక ల్యాండ్ అయితే మాత్రం ఈ సినిమాని ఎవ్వరు ఆపలేరు. 1000 క్రోర్స్ జస్ట్ చిన్న మ్యాటర్ అనమాట. మేబీ 2000, 3000 క్రోర్స్ దాకా వెళ్ళే ఛాన్సెస్ చాలా వరకున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క సినిమాతో రాజమౌళి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని పైకి తీసుకెళ్తున్నాడు. ఇప్పటిదాకా 'బాహుబలి' ఇక్కడ స్టార్ట్ అయింది. 'ట్రిపుల్ ఆర్' ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు 'వారణాసి'తో నెక్స్ట్ లెవెల్ తీసుకొనిపోతున్నాడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని. ఇందులో డౌటే లేదు అసలు మనకి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రాజమౌళికి తగ్గట్టు మంచి యాక్టర్ దొరికాడు. అతనే మహేష్ బాబు అనమాట. ఇప్పటికి చాలా మంది చాలా సార్లు అనుకున్నాం మహేష్ బాబు ఒక హాలీవుడ్ హంక్ లాగా ఆయన ఎవరు యూజ్ చేసుకోలేదని. రీసెంట్ మూవీస్ మనం చూస్తుంది తనని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అని. కానీ ఆ రాజమౌళికి తగ్గట్టు యాక్టర్ మహేష్ బాబు దొరికారు అనమాట. అసలు ఇద్దరు అసలు కాంప్రమైజ్ అవ్వరు దేంట్లో కూడా. సో, వీళ్ళిద్దరే కనుక చేస్తున్నారంటే అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అసలు డౌటే లేదనమాట. నాకు తెలిసి 2027 సమ్మర్‌లోనే అనౌన్స్‌మెంట్ చేశారు కానీ నాకు తెలిసి ఆ టైంకి రాదు అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. 2027 ఎండ్‌లో అయినా 2028 స్టార్టింగ్‌లో అయినా సినిమా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే జక్కన్న గురించి మనకు తెలిసిందే. చెక్కుతాడు గట్టిగానే చెప్తుంటాడు. We can proudly say that we have ఎస్ఎస్ రాజమౌళి in Telugu film industry. సో, ఫైనల్లీ ఆల్ ది బెస్ట్ టు వారణాసి అండ్ టీమ్. మీరు ఏదైనా చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని లేపేయండి. గట్టిగా లేపాల్సిందే. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. కుమ్మేద్దాం. 2027లో ఇచ్చి పడేద్దాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏందో ఈ ప్రపంచానికి చూపించేద్దాం. సో, ఫైనల్‌గా ఇది నా ఒపీనియన్ అనమాట. 'గ్లిమ్సీ' మీద, 'వారణాసి' మీద. సో, మీకు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి? మీకు ఎలా అనిపించింది? అది కింద కామెంట్స్ చెప్పండి. అండ్ ఐ యామ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 1 ఇప్పటి నుంచే ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఐ యామ్ వెయిటింగ్ అనమాట. సో, దట్స్ ఇట్. దట్స్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తాను, సపోర్ట్ చేస్తుండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అండ్ సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. అండ్ ఫైనల్‌గా మళ్ళీ ఒకసారి ఏకగంధంతో జై బాబు. బాయ్ బాయ్.